సో మనం సక్సెస్ఫుల్గా స్టేట్ఫుల్ అథెంటికేషన్ని చాలా సింపుల్గా అయితే మనం అర్థం చేసుకున్నాం. కానీ మనకి స్టేట్ఫుల్ అథెంటికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని కూడా మనం ప్రీవియస్గా డిసడ్వాంటేజెస్ లెక్క డిస్కస్ అయితే చేసాం, అవునా కాదా? అండ్ మళ్ళీ ఒకసారి సింపుల్గా వాటిని చెప్పేసి నెక్స్ట్ మనం స్టేట్లెస్ అథెంటికేషన్ని ఎందుకు ఇప్పుడు యూజ్ చేస్తున్నాము అండ్ ఆల్సో మనం దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నాం, ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో సింపుల్గా మనకి స్టేట్ఫుల్ అథెంటికేషన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను వాటిని సింపుల్గా అయితే చెప్తా. లెట్స్ సే ఎవరెవరైతే యూజర్స్ లాగిన్ అయ్యారో ప్రతి ఒక్కరికి సంబంధించిన స్టేట్ని మనం సింపుల్గా సర్వర్ మెయింటైన్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని ట్రాక్ చేయడానికి మనం సింపుల్గా డేటాబేస్ని క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయో అప్పుడు అండ్ సింపుల్గా దీంట్లో మనం స్టేట్స్ని మెయింటైన్ అయితే చేస్తాం. సో ఫస్ట్ డ్రాబ్యాక్ మనకి ఏం కనిపిస్తుంది, సెపరేట్గా మనం దీనికోసం స్టోరేజ్ని మెయింటైన్ అయితే చేస్తున్నాం. ప్రాబ్లం నెంబర్ 1. సెకండ్ ప్రాబ్లం ఏంటి, ఒకవేళ ఎవరైనా యూజర్ సంబంధించిన స్టేట్ అనేది అంటే ఈ టోకెన్ మిస్ అయినట్లయితే ఈ యూజర్ మళ్ళీ రీలాగిన్ అయితే అవ్వాలి. సో మనకి ప్రాబ్లం నెంబర్ 2 ఏంటి, రీలాగిన్ అంటే సింపుల్గా మనకి ఏదైతే మనం స్టోర్ చేస్తున్నామో ఫ్రంట్ ఎండ్లో ఈ పర్టికులర్ యూజర్ స్టేట్ని ఒకవేళ అది మిస్ అయినట్లయితే ఆ టోకెన్ అనేది మళ్ళీ యూజర్ అనేవాడు రీలాగిన్ అవ్వాలి. ఇది మన ప్రాబ్లం నెంబర్ 2. థర్డ్ ప్రాబ్లం ఏంటి, లెట్స్ సే మన సర్వరే రీస్టార్ట్ అయ్యింది అని అయితే అనుకుందాం. సో ఎప్పుడైతే మనకి సర్వర్ రీస్టార్ట్ అవుతుందో ఈ పర్టికులర్ స్టేట్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాం కదా, ఇవన్నీ కూడా మనకి ఎరైజ్ అయిపోతాయి. అంటే ఎవరెవరైతే ప్రెజెంట్ లాగిన్ అయి ఉన్నారో సర్వర్ రీస్టార్ట్ అవ్వడం వల్ల మళ్ళీ ప్రతి ఒక్క యూజర్ కూడా రీలాగిన్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 3. ఇలా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం స్టేట్లెస్ అథెంటికేషన్ గురించి కూడా ప్రాక్టికల్గా అయితే మాట్లాడదాం. సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా మనం స్టేట్ఫుల్ అథెంటికేషన్ గురించి అర్థం చేసుకున్నాం, ప్రాబ్లమ్స్ని కూడా డిస్కస్ అయితే చేసాం. స్టేట్లెస్ అథెంటికేషన్ అంటే ఏంటి, ప్రీవియస్గా స్టేట్ఫుల్ అథెంటికేషన్లో స్టేట్ఫుల్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం స్టేట్ని మెయింటైన్ చేసాం సర్వర్ సైడ్. కానీ ఇప్పుడు మనం స్టేట్లెస్లో విచ్ హ్యాస్ నో స్టేట్ అంటే మనం సర్వర్ సైడ్ సెపరేట్గా స్టేట్ని మెయింటైన్ అయితే చేయం. సో ఇలా చెప్తే అర్థమవుతుంది కదా, అందుకే దీనికోసం కూడా ఎగ్జాంపుల్ని అయితే ప్లాన్ చేశాను అనమాట. సేమ్ ఎగ్జాంపుల్ని ప్లాన్ చేశాను సో దట్ ఇప్పుడు మనం JWT గురించి కూడా ప్రాక్టికల్గా అర్థం చేసుకోబోతున్నాం. దానికంటే ముందు అసలు స్టేట్లెస్ అథెంటికేషన్ అంటే ఏంటో చూసేద్దాం. సో స్టేట్లెస్లో కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్ని యూజ్ చేశాను. లెట్స్ ఇది నేను సింపుల్గా నా కార్ని పట్టుకెళ్ళి నేను దీన్ని పార్క్ చేయాలనుకుంటున్నాను. నేను తీసుకొచ్చి ఆ పార్కింగ్ పర్సన్కి ఇచ్చా. ఓకే, ఇది మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో పార్కింగ్ పర్సన్ ఏం చేస్తాడని ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం, మనకంటూ ఒక టికెట్ ఇస్తాడు. సో ప్రీవియస్గా టికెట్ ఏ విధంగా ఇచ్చాడు ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ప్రీవియస్గా మనకి టికెట్ ఇచ్చేటప్పుడు దాన్ని బుక్లో మెయింటైన్ చేసుకున్నాడు. ఆల్సో టికెట్ మనకి ఏ ఫార్మేట్లో ఉండేది, సో ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. టికెట్ ఫార్మేట్ మనకి సింపుల్గా టికెట్ మీద ఒక నెంబర్ ఉంటే దాన్ని మనకు ఒకవేళ 619 అని ఇచ్చినట్లయితే 619 అని సింపుల్గా మనకి పార్కింగ్ టికెట్ ఇచ్చాడు. దీని మీద మన కార్ నెంబర్ ఉందా, లేదు. అంటే ఓన్లీ మనకి టికెట్ మీద జస్ట్ ఒక టోకెన్ అయితే ఇచ్చాడు అనమాట. అంటే దీని మీద ఒక స్టేట్ని అయితే మనకి పెట్టుకున్నాడు. అండ్ ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి పాయింట్ చేస్తూ బుక్లో మనకి ఈ పర్టికులర్ స్టేట్ మేనేజ్ చేస్తున్నాడు కదా పార్కింగ్ పర్సన్, దీంట్లో మనకి సంబంధించిన నెంబర్తో పాటు కార్ నెంబర్ని కూడా రాశాడు. అంటే స్టార్టింగ్ మనం టికెట్ ఇచ్చేటప్పుడు ప్రీవియస్గా ఏం చేశాడు, ఫస్ట్ టికెట్లో ఉండే నెంబర్ని చూసి దాని తర్వాత కార్ని ఐడెంటిఫై చేశాడు, అంటే వెరిఫికేషన్ చేశాడు. ఇది మనకి స్టేట్ ఫుల్లో. కానీ ఇప్పుడు మనం స్టేట్ లెస్ దగ్గరకు వచ్చినట్లయితే స్టేట్ లెస్లో మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి పార్కింగ్ పర్సన్ సెపరేట్గా మనకి స్టేట్ని మెయింటైన్ చేయట్లేదు. ఇన్స్టెడ్గా ఏం చేశాడు, పార్కింగ్ టికెట్ ఏదైతే ఉందో ఈ టికెట్లో డైరెక్ట్గా కార్ నెంబర్ని రాశాడు. సో ప్రీవియస్గా నెంబర్ రాశాడు, ఆ నెంబర్ పెట్టి ఐడెంటిఫై చేశాడు స్టేట్ ఫుల్లో. కానీ స్టేట్ లెస్లో ఏం జరుగుతుంది, డైరెక్ట్గా కార్ నెంబర్ రాసేసాడు. అండ్ ఈ కార్ నెంబర్ని మనం చూసి ఐడెంటిఫై చేయగలుగుతామా లేదా, డైరెక్ట్గా టికెట్ ఇచ్చిన వెంటనే? ఎస్, ఆబ్వియస్లీ మనం చేయగలుగుతాం. దాంతోపాటు స్టేట్ లెస్లో ఏం జరుగుతుంది అంటే ఒక స్టాంప్ వేస్తాడు అనమాట. ఏంటి, సింపుల్గా మన టికెట్ మీద ఒక స్టాంప్ వేస్తాడు. ఈ స్టాంప్ వల్ల ఇప్పుడు మనకి ఓకే ఈ టికెట్ నేను ఇచ్చిందేనా అని ఈ పార్కింగ్ పర్సన్ ఐడెంటిఫై చేస్తాడు. సో ఇక్కడ మీకు క్లియర్ అయింది కదా, వెరీ సింపుల్ థింగ్ చూడండి. పార్కింగ్ పర్సన్ టికెట్ ఇచ్చాడు, టికెట్ మీదే డైరెక్ట్గా కార్ నెంబర్ని రాసేసాడు. కార్ని తీసుకొని దాని నెక్స్ట్ ఓన్లీ టికెట్ ఇస్తే ఈ టికెట్ని వేరే వాళ్ళు కూడా డూప్లికేట్ చేయొచ్చు. సో దానికోసం ఏం చేశాడు, సింపుల్గా ఒక స్టాంప్ వేసాడు. ఈ స్టాంప్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఓన్లీ పార్కింగ్ పర్సన్ అనమాట. నెక్స్ట్ టైం సింపుల్గా లెట్స్ సే టికెట్ని కూడా పర్సన్కి అప్పచెప్పేశాడు, అంటే నాకు ఇచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు నా పని అంతా అయిపోయిన తర్వాత ఇదే టికెట్ని తీసుకొచ్చి నేను మళ్ళీ పార్కింగ్ పర్సన్కి ఇస్తే పార్కింగ్ పర్సన్ ఏం చేస్తాడు, సింపుల్గా ఓకే ఈ టికెట్ నేను ఇచ్చిందే,
దాంతోపాటు స్టాంప్ని చూసి ఐడెంటిఫై చేస్తాడు. అండ్ ఆల్సో పార్కింగ్ పర్సన్ కూడా ఈ పర్టికులర్ నెంబర్ని చూస్తాడు. డైరెక్ట్గా కార్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తాడు. అంటే ఇక్కడ మనం సెపరేట్గా స్టేట్ మెయింటైన్ చేస్తున్నామా? అండ్ పార్కింగ్ పర్సన్ కూడా వేరేగా ఒక బుక్ని మెయింటైన్ చేస్తున్నాడా? లేదు. ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు? టికెట్ మీద ఉండే స్టాంప్ అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటి మనకి? స్టాంప్ అనమాట. స్టాంప్ని మీరు సిగ్నేచర్ అని గుర్తుంచుకోండి, ఓకేనా? సిగ్నేచర్, దీని గురించి మనం ప్రాక్టికల్గా మళ్ళీ మాట్లాడబోతున్నాం అందుకే. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేసి కూడా ఇంకా బాగా అయితే అర్థం చేసుకుందాం. ఎందుకంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ మనకు అర్థమైంది, కానీ ప్రాక్టికల్గా సర్వర్ సైడ్ కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది మనకు తెలియాలి కదా. సో దానికోసం లెట్స్ ఇది నేను సింపుల్గా నేను మళ్ళీ లాగిన్ అవుతున్నా, నా యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఇచ్చి. అండ్ లాగిన్ కూడా సక్సెస్ అయిపోయింది. లాగిన్ ఏమైంది? సక్సెస్ అయింది. సో సర్వర్ ఏం చేస్తుంది? ప్రీవియస్గా సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత సర్వర్ ఒక స్టేట్ మెయింటైన్ చేసింది, స్టేట్ఫుల్లో. అండ్ నాకు కూడా ఆ పర్టికులర్ స్టేట్ నెంబర్ని సెండ్ చేసింది టోకెన్ లాగా. కానీ ఇప్పుడు స్టేట్లెస్లో ఏం జరుగుతుంది? సక్సెస్ఫుల్గా నేను లాగిన్ అయిన తర్వాత సర్వర్ సైడ్ ఎటువంటి మెయింటెనెన్స్ అయితే ఉండదు. అంటే సర్వర్ ఏమో ఎటువంటి టోకెన్ని గట్రా మెయింటైన్ చేయదు స్టేట్ లెక్క. సింపుల్గా మనకి ఒక టోకెన్ని సెండ్ చేస్తుంది. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత సర్వర్ ఏం పెట్టుకోకుండా ఒక టోకెన్ని నాకు సెండ్ చేస్తుంది. అండ్ ఈ టోకెన్ ఎక్కడ స్టోర్ అవుతుంది? టోకెన్ మనకి ఫ్రంట్ ఎండ్లో స్టోర్ అవుతుంది అనమాట. టోకెన్ ఎక్కడ స్టోర్ అవుద్ది? ఫ్రంట్ ఎండ్లో మనకి స్టోర్ అవుద్ది. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, ఆ టోకెన్ డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్కి పంపిస్తుంది, కానీ ఈ టోకెన్ని ఏ విధంగా అసలు ఈ సర్వర్ ఐడెంటిఫై చేయగలుగుతుంది అని ఒక డౌట్ వస్తుందా లేదా? దీన్నే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో దానికోసం మనం JWT.io అని సింపుల్గా మీరు సెర్చ్ చేయండి. సో సింపుల్గా మనకి JWT అంటే జేసన్ వెబ్ టోకెన్ అనమాట. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు వస్తుంది, JWT.io అనమాట. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేద్దాం. సో దీన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. సో కొంచెం నేను మినిమైజ్ చేస్తా. సో ప్రెజెంట్ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే టోకెన్ అన్నాను కదా, లాగిన్ అయిన వెంటనే ఏం చేస్తుంది అన్నాను? సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన వెంటనే సర్వర్ ఒక టోకెన్ సెండ్ చేస్తుంది. ఈ టోకెన్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? ఫ్రంట్ ఎండ్లో మనం స్టోర్ చేసింది అది మనకి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఫార్మాట్లో మనకి టోకెన్ ఉంటుంది. అండ్ ఈ టోకెన్లో కూడా టోటల్గా 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో సింపుల్గా ఉంటుంది, కన్సెప్ట్ కూడా చూడండి. ఫస్ట్ పార్ట్ ఏదైతే మనకు ఉందో ఆరెంజ్ కలర్లో డాట్తో సెపరేట్ అయిందో అది మన హెడర్ అనమాట. ఏంటి? అది మన హెడర్. అంటే ఈ పర్టికులర్ ఏదైతే మనకి పార్ట్ ఉందో ఈ పార్ట్లో ఏముంటుంది? ఈ పార్ట్లో మనకి ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ స్టోర్ అయి ఉంది. దీంట్లో ఏముంది? అల్గరిథం, అంటే మనం ఏ అల్గరిథం యూజ్ చేసాం అనేది ఇక్కడ మనకి రాసి ఉంది. దాంతోపాటు మనకి టైప్ ఉంది. టైప్ ఏంటి? JWT అంటే జేసన్ వెబ్ టోకెన్ అనేది ఇప్పుడు మన టైప్ అనమాట, టోకెన్ టైప్, ఓకేనా? సింపుల్గా ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి క్లారిటీ వచ్చింది. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఫస్ట్ పార్ట్ నేమ్ వచ్చేసరికి హెడర్ అనమాట. దీంట్లో ఏముంటుంది? అసలు ఈ టోకెన్ జనరేట్ చేయడానికి మనం ఏ అల్గరిథం యూజ్ చేసాం, దాని టైప్ ఏంటి, ఇది మనకి క్లారిటీ ఉంది. సెకండ్ ఏదైతే మనకి వైలెట్ కలర్లో ఉందో ఇది మనకి మెయిన్ డేటా అనమాట. ఈ మెయిన్ డేటాను మనం ఏమనొచ్చు? పేలోడ్ అనేది చెప్పొచ్చు అనమాట. పేలోడ్ దీంట్లో ఏముంటుంది? ప్రెజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో మనకి డిఫరెంట్ డేటా ఉంది. లైక్ మనకి సబ్జెక్ట్ ఉంది, నేమ్ ఉంది ఆ పర్సన్కి సంబంధించి, దాంతోపాటు రోల్ ఉంది, అడ్మినా కాదని, IAT అంటే ఇష్యూడ్ ఎట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి పేలోడ్లో ఎటువంటి డేటా ఉంటుందని కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ప్రెజెంట్ మనకి 2 థింగ్స్ అయితే క్లియర్ అయ్యాయి. ఫస్ట్ ఏంటి? హెడర్ మనకి క్లియర్ అయింది, దాంట్లో ఏం డేటా ఉంటుందని మనకి క్లియర్ అయింది. నెక్స్ట్ మనకి పేలోడ్ ఏదైతే ఉందో దీంట్లో మన మెయిన్ డేటా ఉంటుంది అనేది కూడా మనకు అర్థమైంది. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి టోకెన్లో 2 పార్ట్స్ మనకి క్లియర్. ఒకటి మనకి ఆరెంజ్ కలర్ పార్ట్ క్లియర్, ఫస్ట్ డాట్తో సెపరేట్ అయింది. నెక్స్ట్ వైలెట్ కలర్లో ఉండే ఈ పర్టికులర్ పార్ట్ కూడా మనకి క్లియర్ అయింది, ఇది మన మెయిన్ డేటా అని కూడా మనకు అర్థమైంది. కానీ ఇక్కడ మీ అందరికీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటి? సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ డేటాని రీడ్ చేయగలుగుతున్నారు. అంటే ఇప్పుడు నేను వేరే JWT టోకెన్ తీసుకొచ్చి సింపుల్గా ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే ఆ పర్టికులర్ టోకెన్ కూడా ప్రతి ఒక్కటి నేను ఇక్కడ రీడ్ చేయగలుగుతా అని ఒక డౌట్ వస్తుంది. దాన్ని కూడా ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ ఇప్పుడు మనం డేటాని ఇక్కడ డైరెక్ట్గా చూడగలుగుతున్నాం అంటే మనకి ఏం సెక్యూరిటీ ఉంది బ్రో అని కొంతమందికి డౌట్ వస్తుంది. దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, దాని గురించి కూడా మాట్లాడదాం. అందుకే మనకి థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఎ సిగ్నేచర్ వెరిఫికేషన్ అనమాట. అంటే ప్రీవియస్గా మనకి ఏం జరిగింది? ఇక్కడ స్టేట్ఫుల్ అథెంటికేషన్లో పార్కింగ్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో డైరెక్ట్గా టికెట్ ఇస్తే ఎవరైనా సరే ఈ టికెట్ని మళ్ళీ మార్ఫింగ్ చేసి తెచ్చేయచ్చు. లైక్ ఇక్కడ మనకి డేటా ఉంది, సేమ్ ఇదే డేటా సింపుల్గా వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టగలుగుతారా లేదా? సింపుల్గా వేరే వాళ్ళు కూడా డేటాను తీసుకొచ్చి పెట్టగలుగుతారు.
ఎగ్జాక్ట్లీ టికెట్ ని కూడా వేరే వాళ్ళు తేగలుగుతారా లేదా? తేగలుగుతారు. అందుకే పార్కింగ్ పర్సన్ ఏం చేశాడు, ఒక స్టాంప్ వేశాడు, అంటే సిగ్నేచర్. ఈ స్టాంప్ ని వీళ్ళు మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో దట్ ఇప్పుడు ఒకవేళ టికెట్ మారినా సరే స్టాంప్ ని ఎవరు కూడా మార్ఫింగ్ అయితే చేయలేరు. అవునా కాదా? ఎగ్జాక్ట్లీ సేమ్ ఇక్కడ కూడా ఏదైతే మనకి మెయిన్ పేలోడ్ డేటా ఉందో ఈ డేటా ఒకవేళ మనకి వేరే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు కూడా దీన్ని సింపుల్ గా సర్వర్ కి పంపించాలి అని చూసినా సరే సింపుల్ గా బాటమ్ లో మనకి సిగ్నేచర్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళు దొరికేస్తారు. అంటే సర్వర్ సింపుల్ గా రిక్వెస్ట్ ని డినే చేసేస్తుంది అనమాట, అంటే రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. సో సిగ్నేచర్ అనేది మనకి నెక్స్ట్ పార్ట్ అనమాట. లైక్ మనకి సిగ్నేచర్ చూడొచ్చు. ఇప్పుడు సిగ్నేచర్ పెట్టాను కాబట్టి వ్యాలిడ్ JWT సిగ్నేచర్ వెరిఫైడ్ అని ఉంది. ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సిగ్నేచర్ ని క్లియర్ చేసా, ఇన్వాలిడ్ సిగ్నేచర్ అని చూడొచ్చు. లెట్స్ సే నేను వేరేది ఏదైనా రాశాను అనుకోండి, అంటే ఈ పర్టికులర్ డేటాకి సంబంధించి ఇప్పుడు నేను దీన్ని వెరిఫై చేయాలి అంటే దీనికంటూ ఒక సిగ్నేచర్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఏదైతే టికెట్ ని ఈ పర్టికులర్ పర్సన్ తీసుకొచ్చి పార్కింగ్ పర్సన్ కి ఇచ్చాడో కార్ కి సంబంధించి ఈ పర్టికులర్ పర్సన్ దాన్ని వెరిఫై చేయాలి అంటే అక్కడ కూడా సిగ్నేచర్ ఇంపార్టెంట్. సిగ్నేచర్ నువ్వు మార్ఫింగ్ చేస్తే ఖచ్చితంగా పార్కింగ్ పర్సన్ కి దొరికేస్తావు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా నువ్వు జస్ట్ టికెట్ ని అంటే మన టోకెన్ ని తీసుకొచ్చి సర్వర్ కి ఇస్తే పని అయిపోదు. సింపుల్ గా అది సిగ్నేచర్ ని వెరిఫై చేస్తుంది. అంటే సింపుల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది, సర్వర్ ప్రీవియస్ గా ఎప్పుడైతే పర్సన్ లాగిన్ అవుతాడో సక్సెస్ అయిన తర్వాత సర్వర్ ఏదైతే సీక్రెట్ ఉందో ఈ సీక్రెట్ అనే కీతో మనకి ఈ పర్టికులర్ టోకెన్ ని జనరేట్ చేస్తుంది. అంటే డేటాని మనం చూడగలుగుతాం, రీడ్ చేయగలుగుతాం. ఎవరైనా దీన్ని చూడగలుగుతారు, రీడ్ చేయగలుగుతారు. కానీ సిగ్నేచర్ ఇన్వాలిడ్ ఉంటే టోకెన్ అనేది సింపుల్ గా వ్యాలిడ్ కాదనమాట. లైక్ మీరు లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు ఇన్వాలిడ్ సిగ్నేచర్ అని. అందుకే నేను ప్రీవియస్ గా కూడా మీకు చెప్పాను సిగ్నేచర్ ని గుర్తు పెట్టుకోండి అని. అండ్ ఇప్పుడు మనకి టోటల్ గా టోకెన్ జనరేషన్ లో ఉండే 3 పార్ట్స్ కూడా క్లియర్ అయిపోయి. ఫస్ట్ పార్ట్ మనకి హెడర్, సెకండ్ పార్ట్ మనకి పేలోడ్ అంటే మెయిన్ డేటా, థర్డ్ పార్ట్ మనకి సిగ్నేచర్. అంటే ఈ డేటాని సింపుల్ గా ఎవరైనా మార్పు చేయొచ్చు. ఆల్సో మనకి సింపుల్ గా ఏదైతే స్టార్టింగ్ ఉందో ఈ హెడర్ ని కూడా వేరే వాళ్ళు సింపుల్ గా ఈ విధంగా క్రియేట్ చేయగలుగుతారు. కానీ గ్రీన్ కలర్ లో ఉండే సిగ్నేచర్ ఒకవేళ వాళ్ళు ప్రాపర్ గా ఇవ్వకపోతే సింపుల్ గా రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ అవుద్ది అనమాట. ఒకసారి దీన్ని ప్రాక్టికల్ గా కూడా చూద్దామా, సో దట్ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా అంతే సింపుల్ గా అర్థమవుద్ది. దానికోసం నేను VS కోడ్ లో ఆల్రెడీ JWT నేను సెటప్ చేసైతే పెట్టాను, ఏ విధంగా అసలు టోకెన్ ని అసైన్ చేస్తుంది అని. కోడ్ గురించి కూడా మీరు వరీ అవ్వద్దు, మీ అందరికీ ఆల్రెడీ నేను అలవాటు చేశాను. మీకు ఆల్రెడీ వచ్చిన కోడ్నే నేను ఇప్పుడు JWT ని జస్ట్ సింపుల్ గా ఇంప్లిమెంట్ చేసి మనం మాట్లాడబోతున్నాం. అండ్ ఆల్సో మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ప్రతి దాన్ని కూడా మనం రాయబోతున్నాం. ప్రెజెంట్ ఈ JWT మీకు అర్థం అవ్వాలి, ఏ విధంగా అసలు సర్వర్ మనకి సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిన తర్వాత ఈ టోకెన్ ని అసైన్ చేస్తుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి స్టార్టింగ్ ఒకసారి ప్రాక్టికల్ గా అయితే చూద్దాం. VS కోడ్ ని ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో నేను సింపుల్ గా ప్రాజెక్ట్ ని సెటప్ చేసుకున్నాను. కావాలంటే ఈ ఫోల్డర్ ని కూడా నేను, ఫోల్డర్ అవసరం లేదు, ఈ ఫైల్ ని మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దట్ ఫైల్ చూసినా సరే మీకు అర్థమైపోద్ది. స్టార్టింగ్ నుంచి ఒకసారి నేను ప్రాక్టికల్ గా మాట్లాడతాను, మీ అందరికీ వచ్చింది. సింపుల్ గా మనం ఎక్స్ప్రెస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. మాంగూస్ ని యూజ్ చేసి ఇప్పుడు మనం దేనికి కనెక్ట్ చేయాలి, బ్యాక్ ఎండ్ ని డేటాబేస్ కనెక్ట్ చేయడానికి మాంగూస్ ఉంది. బీక్రిప్ట్ అంటే ఏంటి, పాస్వర్డ్ హ్యాషింగ్ కోసం, ఇది కూడా మీకు తెలుసు. లాగిన్ API లో మనం సింపుల్ గా క్రియేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ ని కూడా ఏ విధంగా హ్యాష్ చేయాలి అనేటప్పుడు మనం బీక్రిప్ట్ అయితే యూజ్ చేసాం. ఆల్సో సైన్ అప్ అయ్యేటప్పుడు కూడా మనం పాస్వర్డ్ ని డేటాబేస్ లో డైరెక్ట్ గా స్టోర్ చేయకుండా బీక్రిప్ట్ ని యూజ్ చేసి హ్యాష్ చేసాం. ఇది కూడా క్లారిటీ ఉంది. అడిషనల్ గా నేను ఏం ఇంపోర్ట్ చేసుకున్నాను, JWT ని కూడా నేను ఇన్స్టాల్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకున్నా. JWT అని సింపుల్ గా వేరియబుల్ ని క్రియేట్ చేసా. దీన్ని నేను JSON వెబ్ టోకెన్ లాగా నేను ఇన్స్టాల్ అయితే చేసుకున్నా. లైక్ ఏ విధంగా, npm i JSON వెబ్ టోకెన్ అని ఈ పర్టికులర్ స్పెల్లింగ్ తో. నెక్స్ట్ మనం ఎక్స్ప్రెస్ యాప్ ని రెడీ చేసుకున్నాం, ఇది కూడా మీకు తెలుసు. సింపుల్ గా ఇప్పుడు మనం ఓన్లీ JSON డేటాని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి సర్వర్ ను ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ కి JSON యూజ్ చేయమని కూడా చెప్పాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మాంగోస్ ని యూజ్ చేసి మనం MongoDB ని కనెక్ట్ చేసాం. దాంతో పాటు సింపుల్ గా మనకు ఒక యూజర్ స్కీమా రెడీగా ఉంది, స్కీమా కూడా మనకి తెలుసు. దాంతో పాటు మనం డేటాబేస్ తో ఆపరేషన్స్ ని పెర్ఫార్మ్ చేయడానికి యూజర్ మోడల్ కూడా మనకి రెడీగా ఉంది, ఇది కూడా మనం నేర్చుకున్నాం. సో దాని నెక్స్ట్ ఏముంది, సైన్ అప్ ని నేను పెట్టలేదు. సైన్ అప్ లో మనకి JWT అవసరం లేదనమాట. లాగిన్ టైంలో మనకి JWT అవసరం కాబట్టి, అంటే టోకెన్ ఇష్యూ చేసేటప్పుడు లాగిన్ API ఏదైతే ఉందో ఈ రౌట్ లో ఇప్పుడు మనం JSON వెబ్ టోకెన్ ని ఇంప్లిమెంట్ అయితే చేస్తాం. ఫస్ట్ నుంచే మాట్లాడదాం. స్టార్టింగ్ మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ ఎప్పుడైతే మనకి /login అనే
పోస్ట్ రిక్వెస్ట్ వస్తుందో మన సర్వర్కి ఫ్రంట్ ఎండ్ నుంచి, అప్పుడు ఈ పర్టికులర్ ఏపీఐ ఏమవుతుంది, ట్రిగర్ అవుతుంది. ఓకే, ఐడియా ఉంది. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, రిక్వెస్ట్ డాట్ బాడీ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి మనం రిక్వెస్ట్ డాట్ బాడీ లెక్క ఏదైతే మనం డేటాని పంపిస్తామో లైక్ యూజర్ నేమ్ని పాస్వర్డ్ని, వాటిని సింపుల్గా ఇక్కడ మనం డీస్ట్రక్చర్ చేసుకొని రిసీవ్ చేసుకుంటున్నాం. అండ్ ఈ లైన్ మనకి ఏం చెప్తుంది, సింపుల్గా ఫ్రంట్ ఎండ్ నుంచి మనం పంపించిన డేటాని మనం లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం ఈ వేరియబుల్స్కి అసైన్ చేసి అయితే పెట్టుకున్నాం. ఓకే, ఇది కూడా క్లారిటీ ఉంది, మీకు కూడా తెలుసు. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, సింపుల్గా మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి లాగిన్ డీటెయిల్స్ వస్తే సరిపోతాయా, కాదు. ఏదైతే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిందో వీటిని మనం వెరిఫై చేయాలి, అవునా కాదా. దానికోసం ఫ్రంట్ ఎండ్ లో పంపించిన యూజర్ నేమ్ ఇప్పుడు మనం సింపుల్ గా యూజర్ మోడల్ తో ఇప్పుడు మనం లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫైండ్ వన్ అనే మెథడ్ యూజ్ చేసి యూజర్ నేమ్ తో ఇప్పుడు మనం మాంగోడిబిలో ఆ డాక్యుమెంట్ ని వెతుకుతున్నాం. డాక్యుమెంట్ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది, యూజర్ అనే వేరియబుల్ లోకి ఏదైతే యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ ఉందో దీంతో డాక్యుమెంట్ ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్ డైరెక్ట్ గా వచ్చి స్టోర్ అవుతుంది. ఒకవేళ డాక్యుమెంట్ లేకపోతే దీంట్లో ఎటువంటి వాల్యూ స్టోర్ అవ్వదు. అంటే ఎప్పుడైతే మనం యూజర్ మనకి ఇచ్చేటప్పుడు యూజర్ నేమ్ ని తప్పుగా ఇచ్చున్నట్లయితే వాటిని కూడా మనం హ్యాండిల్ చేయాలి. కాబట్టి ఎప్పుడైతే యూజర్ నేమ్ కరెక్ట్ గా ఇవ్వడం అప్పుడు యూజర్ నాట్ ఫౌండ్ అని మనం సింపుల్ గా ఒక రెస్పాన్స్ ని సెండ్ చేస్తున్నాం. ఇది కూడా మనకు తెలుసు. ఒకవేళ యూజర్ ఉన్నట్లయితే అంటే యూజర్ నేమ్ కరెక్ట్ గానే ఇచ్చాడు లాగిన్ అయ్యేటప్పుడు అండ్ ఆ డాక్యుమెంట్ కూడా మనకి దొరికింది అనేటప్పుడు యూజర్ అనే వేరియబుల్ లో డాక్యుమెంట్ స్టోర్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు మనకి జాగ్రత్తగా చూడండి, సింపుల్ గా చెప్తున్నా, ఫ్రంట్ ఎండ్ నుంచి పంపించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవి. సింపుల్ గా మనం మాంగోడిబి నుంచి డాక్యుమెంట్ ని ఫెచ్ చేసి స్టోర్ చేసుకున్న డాక్యుమెంట్ మనకి యూజర్ లో ఉంది. ఓకే, బాగానే ఉంది. అండ్ సింపుల్ గా నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ ఉంటే అప్పుడు మనం పాస్వర్డ్ ని కూడా వెరిఫై చేయాలి. సింపుల్ గా అప్పుడు మనకి పాస్వర్డ్ ని యూజ్ చేస్తున్నాం. సింపుల్ గా మనం బీక్రిప్ట్ ని యూజ్ చేసి ప్రీవియస్ గా సైన్ అప్ లో హ్యాష్ చేసి ఉంటాం కాబట్టి సేమ్ బీక్రిప్ట్ ని యూజ్ చేసి ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నాం. దేన్ని ఫ్రంట్ ఎండ్ నుంచి పంపించిన లాగిన్ పాస్వర్డ్ ని ఆల్సో డేటాబేస్ లో మనం యూజర్ నేమ్ తో ఫైండ్ చేసాం కదా, ఈ డాక్యుమెంట్ లో కూడా పాస్వర్డ్ ఉంది కదా, డాక్యుమెంట్ లో ఉండే పాస్వర్డ్ ని కూడా మనం కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ ఇది ట్రూ అయినట్లయితే కంపారిజన్ లో ఈజ్ మ్యాచ్ లో మనకి ట్రూ స్టోర్ అవుద్ది. ఒకవేళ తప్పుగా ఇచ్చినట్లయితే లాగిన్ అయ్యేటప్పుడు సింపుల్ గా మనం ఈ కండిషన్ యూజ్ చేసి పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని కూడా మనం సెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ వరకు మీ అందరికి మంచి క్లారిటీ ఉంది. కానీ ఒకవేళ ఇప్పుడు మనకి పాస్వర్డ్ కరెక్ట్ అయినట్లయితే అంటే ఈజ్ మ్యాచ్ లో మనకి ట్రూ అంటే మనకి సక్సెస్ఫుల్ గా పాస్వర్డ్ కంపేర్ చేసేసింది విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అనేటప్పుడు ఏం జరుగుతుంది, సింపుల్ గా మనం ఈ ప్లేస్ కి వస్తాం. అండ్ ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ సింపుల్ లైన్ ఆఫ్ కోడ్ తో మనం ఒక JSON వెబ్ టోకెన్ ని జనరేట్ అయితే చేస్తాం. అండ్ ఈ లైన్ కూడా చూడొచ్చు మీరు, చాలా సింపుల్ గా ఉంది కోడ్. స్టార్టింగ్ టోకెన్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తా. దాని నెక్స్ట్ JWT ని ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నానో JWT డాట్ సైన్. సైన్ అంటే ఏంటి, వీఆర్ అసైనింగ్ ఏ టోకెన్ టు దట్ పర్టికులర్ యూజర్. ఎవరైతే లాగిన్ అయ్యారో సక్సెస్ఫుల్ గా ఆ పర్టికులర్ పర్సన్ కి JWT డాట్ సైన్ అని చెప్పాం. అండ్ ఇప్పుడు మనకి టోకెన్ ఏ ఫార్మేట్ లో ఉంది, టోకెన్ లో మనం యూజర్ నేమ్ ఏదైతే పంపించాడో డేటాబేస్ నుంచి ఫెచ్ చేసాం మనం, యూజర్ డాట్ యూజర్ నేమ్ ఏదైతే డేటాబేస్ లో ఉందో దాన్ని సింపుల్ గా మనం యూజర్ నేమ్ లెక్క పంపిస్తున్నాం. అడిషనల్ గా ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకు ఒక సీక్రెట్ కీ అయితే ఉంది. సో ఈ సీక్రెట్ కీని మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అంటే సర్వర్ లో ఇది మనకి స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఒక పర్సన్ సక్సెస్ఫుల్ గా లాగిన్ అవుతాడో ఈ సీక్రెట్ కీతోనే మనకి ఆ టోకెన్ అనేది అంటే మన సిగ్నేచర్ అనుకున్నాం కదా, ఆ సిగ్నేచర్ కంపారిజన్ లో మనకి ఈ పర్టికులర్ సీక్రెట్ కీ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. అంటే ఏదైతే లాగిన్ సక్సెస్ఫుల్ గా అయ్యేటప్పుడు JWT టోకెన్ మనకి జనరేట్ అవుతుందో ఈ టోకెన్ లో ఏదైతే యూజర్ నేమ్ ఉందో దానికి సంబంధించిన సీక్రెట్ కీని కూడా మనం ఇక్కడ పెడతాం. సింపుల్ గా ఈ సీక్రెట్ కీని యూజ్ చేసుకొని టోకెన్ మనకి క్రియేట్ అవుతుంది. దాని నెక్స్ట్ సింపుల్ గా మనం ఫ్రంట్ ఎండ్ కి ఏం పంపిస్తున్నాం, రెస్ట్ డాట్ సెండ్ లో మనం టోకెన్ పంపిస్తున్నాం. ప్రీవియస్ గా ఏం పంపించే వాళ్ళం, ఓన్లీ లాగిన్ సక్సెస్ఫుల్ అలా పంపించే వాళ్ళం కదా, ఈసారి మనం డైరెక్ట్ గా టోకెన్ పంపిస్తున్నాం. అండ్ ఒకసారి మనం దీన్ని టెస్ట్ చేద్దామా, దీంట్లో ఎడిషనల్ గా కోడ్ నేను ఏం రాశాను, మనం ప్రీవియస్ గా బీక్రిప్ట్ తో మన కన్సెప్ట్ ని రన్ చేసాం పాస్వర్డ్ హ్యాషింగ్ తో. అంటే సింపుల్ గా మనకి ఈజ్ మ్యాచ్ వరకు ఐడియా ఉంది. కానీ ఇప్పుడు మనం JWT ని యూజ్ చేసి సింపుల్ గా మనం ఒక స్టేట్ ని కూడా సర్వర్ తో మెయింటైన్ చేయడానికి ఎక్స్ట్రా ఈ లైన్ ఆఫ్ కోడ్ ని యాడ్ చేసాం. అంతే, అర్థమైంది కదా. ఈ జస్ట్ సింపుల్ థింగ్ అనమాట. ఒకసారి టెస్ట్ చేయాలి కాబట్టి ఈ కోడ్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, నాతో పాటు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా టెర్మినల్ ని ఓపెన్ చేసుకున్నా. నెక్స్ట్ మనం npx nodemon అని చెప్పి పక్కన ఏం చెప్పాలి, మన ఫైల్ నేమ్ ఏంటి, index.js. ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా.
సో సక్సెస్ఫుల్ గా మనకి సర్వర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని చూడొచ్చు, MongoDB కనెక్టెడ్. మళ్ళీ ఒకసారి సేవ్ చేసినట్లయితే ఓకే అంతా బానే ఉంది. దీన్ని ఇక్కడ నుంచి నేను క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ వేరేగా లేదు కదా, మళ్ళీ మనం index.html ని మళ్ళీ జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్ ని వీటినేటి రాయకుండా మనకి ఇంకో ఆప్షన్ ఏముంది, మన థండర్ క్లయింట్ ఉంది. థండర్ క్లయింట్ లోకి వచ్చి సింపుల్ గా నేను ఒకటి టెస్ట్ చేయాలనుకుంటున్నా. దేన్ని మీకు ఆల్రెడీ తెలుసు, ఏదైతే మనకి ఇప్పుడు లాగిన్ కి సంబంధించిన రౌట్ ఉందో లాగిన్ అని చెప్తున్నా. ఇక్కడ మనకి పోస్ట్ మెథడ్ ని యూజ్ చేసా. సింపుల్ గా నేను ఏం చేస్తున్నా, బాడీలోకి వచ్చి JSON డేటాని ఇప్పుడు మన సర్వర్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను లాగిన్ కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఇచ్చా. అండ్ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడికి వస్తాయి మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చిన్న గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ ప్లేస్ లోకి వస్తాయి అనమాట. request.body లాగా మనం రిసీవ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ మనం బాడీ నుంచే పంపిస్తున్నాం కాబట్టి JSON డేటాని. అండ్ ఇప్పుడు నేను సెండ్ మీద క్లిక్ చేయగానే రైట్ సైడ్ మీరు రెస్పాన్స్ లో ఏం జనరేట్ అవుద్దో చూడొచ్చు. రెస్పాన్స్ ఏం జనరేట్ అవుద్ది, సింపుల్ గా పాస్వర్డ్ కరెక్ట్ అయినట్లయితే మనం టోకెన్ ని డైరెక్ట్ గా సెండ్ చేస్తున్నాం. అంటే ఏదైతే ఇక్కడ మీరు ఫార్మాట్ ని చూసారో ఈ ఫార్మాట్ లో ఇప్పుడు మన టోకెన్ జనరేట్ అవుద్ది. ఓకేనా, 3 పార్ట్స్ లెక్క, జాగ్రత్తగా గమనించండి. సింపుల్ గా ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చి సెండ్ మీద క్లిక్ చేశాను. సో మేబీ నా ఇమేజ్ మీకు అడ్డొచ్చు, కొంచెం దీన్ని నేను కిందకి దించితే జాగ్రత్తగా చూడండి. అండ్ ఇప్పుడు మనకి టోకెన్ ఏ ఫార్మాట్ లో ఉంది, స్టార్టింగ్ మనకి హెడర్ ఉంది, ఇది మనకి తెలుసు. నెక్స్ట్ మనకి ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు పేలోడ్ ఉంది. ఫైనల్ గా కాలేజ్ కోడర్స్ ఏదైతే పెట్టుకున్నామో మనం సింపుల్ గా ఇక్కడ సీక్రెట్ కీ లెక్క సిగ్నేచర్ కూడా మనకి రెడీగా ఉంది. సింపుల్ గా ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటా. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా, కాపీ చేసుకున్నా. ఇప్పుడు దేంట్లోకి వస్తాను, JSON వెబ్ టోకెన్ అని ఏదైతే ఇక్కడ మనకు ఉందో దీంట్లో టోకెన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి దీన్ని నేను క్లియర్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను దీంట్లో ఏం పెడతాను, మనం ఏదైతే సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి టోకెన్ జనరేట్ అయిందో ఆ టోకెన్ ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూడొచ్చు ఏమైంది, జాగ్రత్తగా చూడండి. సో ప్రెజెంట్ మనం ఏదైతే మౌన్కాకి సంబంధించిన యూజర్ నేమ్ తో లాగిన్ అయ్యామో సక్సెస్ఫుల్ గా లాగిన్ కరెక్ట్ కాబట్టి మనకి టోకెన్ జనరేట్ అయింది. అండ్ ఈ టోకెన్ వెరిఫికేషన్ కోసం అంటే ఏమేమి ఉన్నాయి థింగ్స్ ని గమనించడానికి JWT వెబ్సైట్ లోకి వచ్చాం. అండ్ ఇక్కడ మనం జనరేట్ చేసిన టోకెన్ ని పేస్ట్ చేసాం. ఓకే, ఇది కూడా బానే ఉంది. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ హెడర్ ని చూసినట్లయితే సేమ్ అదే అల్గరిథం. సో అల్గరిథం చూడొచ్చు, టైప్ కూడా JWT. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఈ పేలోడ్ ఉందో పేలోడ్ లో యూజర్ నేమ్ చూడొచ్చు, పేలోడ్ లో యూజర్ నేమ్ ని మనం మోనికా అని చూడొచ్చు. అసలు యూజర్ నేమ్ మోనికా ఏ విధంగా ఇక్కడ వచ్చింది, సింపుల్ గా మనం VS కోడ్ లోకి వచ్చినట్లయితే దీంట్లో ఎప్పుడైతే మనకి సక్సెస్ఫుల్ గా లాగిన్ అవుతుందో మన టోకెన్ ఏ ఫార్మాట్ లో క్రియేట్ చేస్తున్నాం, యూజర్ నేమ్ ని సింపుల్ గా మనం పెడుతున్నాం. ఆల్సో మనకి సీక్రెట్ ఉంది, అంటే సింపుల్ గా మనకి ఓన్లీ యూజర్ నేమ్ మాత్రమే దీంట్లో పెడుతున్నాం అనమాట, అంటే ఫ్రంట్ ఎండ్ కి పంపించడానికి. అందుకే మనం యూజర్ నేమ్ ని మౌనికా అని చూడొచ్చు. సింపుల్ గా డేటాబేస్ నుంచి ఫెచ్ చేసింది అసైన్ అయింది. ఆల్సో ఇష్యూ డెట్ అనమాట, IAT అంటే ఇష్యూ డెట్ అని చెప్పా. అండ్ ఇప్పుడు మీరు బాటమ్ లో చూసినట్లయితే ఇన్వాలిడ్ సిగ్నేచర్. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ప్రీవియస్ గా చెప్పింది మళ్ళీ సేమ్ జనరేట్ అయిన టోకెన్ ఇక్కడ మనం డైరెక్ట్ గా చూడగలుగుతున్నాం సెక్యూరిటీ ఎక్కడ ఉంది అని. ప్రీవియస్ గా ఏం చెప్పాను, ఏదైతే మనకి సిగ్నేచర్ ఉందో సిగ్నేచర్ మెయిన్ థింగ్ అని చెప్పా. అంటే సిగ్నేచర్ ఇన్వాలిడ్ అయితే లెట్స్ సెకండ్ నేను ఏదో ఒకటి పెట్టేసా, ఏదో ఒకటి పెడితే ఇక్కడ మనకి ఇన్వాలిడ్ సిగ్నేచర్ అని చూడొచ్చు. వ్యాలిడ్ అని చూపించిందా, వ్యాలిడ్ సిగ్నేచర్ అని చూపించలేదు. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ JSON టోకెన్ ఉందో ఈ టోకెన్ ని వ్యాలిడ్ చేయాలి అంటే సింపుల్ గా మనం ఏం చేయాలి, ఏదైతే ఇక్కడ మనకి కాలేజ్ కోడర్స్ ఉందో దీన్నే మనం ఇప్పుడు సిగ్నేచర్ అనుకుంటున్నాం కాబట్టి కాపీ చేసుకుంటున్నాను. వెబ్సైట్ లోకి వచ్చి సిగ్నేచర్ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసి జాగ్రత్తగా చూడండి Ctrl+V చేసా. కాలేజ్ కోడర్స్ అని చెప్పగానే ఏమైంది, సక్సెస్ఫుల్ గా సిగ్నేచర్ వెరిఫైడ్. అంటే JWT టోకెన్ ఇప్పుడు మనం వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా చేసాం. అండ్ ఈ సిగ్నేచర్ స్టెప్ ఏదైతే ఉందో అది కూడా JWT టోకెన్ ని వెరిఫికేషన్ అనేది. సో కొంచెం డెప్త్ గా వెళ్తున్నాం, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను, వీలైనంత సింపుల్ గా చెప్తున్నా. ఇప్పుడు మనం సిగ్నేచర్ ని వెరిఫికేషన్ చేసాం కదా, ఈ వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుందో తెలుసా, జాగ్రత్తగా చూడండి. రిజల్ట్ మీకు క్లియర్ కదా, మొత్తం టోకెన్ ని ఏ విధంగా జనరేట్ చేయాలో సింపుల్ లైన్ ఆఫ్ కోడ్ ని చూసాం. అండ్ ప్రతి దాని గురించి మాట్లాడడం. ఈ పార్ట్ మనకి ఐడియా ఉంది, సెకండ్ పేలోడ్ పార్ట్ ఐడియా వచ్చింది, ఏంటి మెయిన్ డేటా అని. సిగ్నేచర్ పార్ట్ కూడా మీకు ఐడియా ఉంది, ఏ విధంగా జనరేట్ చేస్తాం అనేది కూడా ప్రాక్టికల్ గా చూసాం. ఆల్సో మనం జనరేట్ చేసిన టోకెన్ ఏ విధంగా వెరిఫై చేయొచ్చు అనేది మనం JWT వెబ్సైట్ లోకి వచ్చే నేను వెరిఫై చేసుకోవడం అయితే చూపించా. కానీ మనకి వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సింపుల్ గా మనకి లాగిన్ అయిపోయాం, టోకెన్ కూడా మనకి జనరేట్ అయిపోయింది.
అండ్ ఇప్పుడు నేను స్లాష్ ప్రొఫైల్ రిక్వెస్ట్ని పంపిస్తున్నా దేనికి, సర్వర్కి. సో ఇప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, సింపుల్గా నేను ప్రొఫైల్ రిక్వెస్ట్ని పంపిస్తే సర్వర్కి నేనే పంపించానని ఏ విధంగా తెలుస్తుంది, ప్రీవియస్గా మాట్లాడినట్లే వేరే ఎవడో పంపించుండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఓన్లీ ప్రొఫైల్ రిక్వెస్ట్నే కాదు టోకెన్ కూడా మళ్ళీ మనం పంపిస్తాం అనమాట. రిక్వెస్ట్తో పాటు ఇప్పుడు మనకి టోకెన్ సెండ్ అవుద్ది. ప్రీవియస్గా మనకి 6199 అనే నెంబర్ని మనం ఫ్రంట్ ఎండ్లో ఉంచాం, రిక్వెస్ట్తో మనం సింపుల్గా దాన్ని పంపించాం. ఆ నెంబర్ని సర్వర్లో మనం సింపుల్గా దాన్ని కంపేర్ చేసాం. వరీ అవ్వద్దు, ప్రాక్టికల్గానే మాట్లాడదాం. సో ప్రీవియస్గా మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే స్టేట్ఫుల్లో ఏదైతే ఈ టోకెన్ ఉందో దీన్ని కూడా మనం రిక్వెస్ట్తో పంపించేటప్పుడు ఇక్కడ మనం సింపుల్గా దాన్ని వెరిఫై చేసుకున్నాం. అంటే సర్వర్ని ప్రతి యూజర్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనకి ఈ పర్టికులర్ టోకెన్ హెల్ప్ చేసింది. కానీ స్టేట్ లెస్లో ఏం జరుగుతుంది, స్టేట్ లెస్లో ఇప్పుడు మనకి సర్వర్ సైడ్ మెయింటైన్ చేయడానికి ఎటువంటి థింగ్ లేదు. అప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, స్టేట్ లెస్లో టోకెన్ ఏదైతే ఉందో ఈ టోకెన్ ఎవరు జనరేట్ చేశారు, సర్వరే జనరేట్ చేసింది. దేని ద్వారా, JWTని యూజ్ చేసి. అండ్ ఇప్పుడు ఏ విధంగా సర్వర్ ఈ పర్టికులర్ టోకెన్ యూజ్ చేసి ఈ రిక్వెస్ట్ని ఈ యూజరే పంపించాడు అని వెరిఫై చేయగలుగుతుంది. ఇక్కడే మనకి స్టాంప్ అని ఏదైతే మనం మాట్లాడామో, స్టాంప్ అంటే ఏమని చెప్పా, సిగ్నేచర్ అని చెప్పా. అంటే స్టార్టింగ్ సింపుల్గా ఈ టోకెన్ని వెరిఫై చేస్తుంది. ఏ విధంగా వెరిఫై చేస్తుంది, ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇక్కడ మనం సీక్రెట్ని పెట్టి వెరిఫై చేసుకున్నామో సింపుల్గా ఈ సీక్రెట్ కీతో ఈ టోకెన్ని నేనే జనరేట్ చేశానా అని సర్వర్ అనేది వెరిఫై చేస్తుంది అనమాట. క్లారిటీ వచ్చిందా లేదా? అంటే ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ పంపిస్తానో దాంతోపాటు నేను టోకెన్ని పంపించేటప్పుడు సర్వర్ సైడ్ ఎటువంటి స్టేట్ని మనం మెయింటైన్ చేయకుండా స్టేట్ లెస్లో సింపుల్గా టోకెన్ ఈ సర్వరే జనరేట్ చేసిందా అని టోకెన్ని సిగ్నేచర్ ఏదైతే ఉందో ఈ సిగ్నేచర్తో మనకి వెరిఫై చేస్తుంది. సింపుల్గా మనం VS కోడ్లోకి వచ్చినట్లయితే ఏదైతే మనకి ఇక్కడ ఉందో కాలేజ్ కోర్స్ అని పెట్టుకున్నాం కదా మనం సీక్రెట్ కిని, ఈ టోకెన్తో మనకి సింపుల్గా ఈ టోకెన్ని జనరేట్ అయితే చేస్తుంది అనమాట. ఈ సిగ్నేచర్తో మనకి టోకెన్ని వెరిఫై చేస్తుంది. అండ్ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది ఇది కూడా మనకు తెలియాలి కదా. సో జనరేట్ చేసేటప్పుడు లాగిన్కి సంబంధించిన APIలో మనకి జనరేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రతి రిక్వెస్ట్ని సింపుల్గా హ్యాండిల్ చేయాలి అంటే లైక్ మనం ప్రొఫైల్ రిక్వెస్ట్ చూడొచ్చు, ఎవ్రీథింగ్ని. అప్పుడు మనకి మధ్యలో ఒక పర్సన్ కావాలి. మధ్యలో పర్సన్ అంటున్నాను నేను, మధ్యలో పర్సన్ అంటే ఎవరు, మిడిల్ వేర్ అనమాట. సో సింపుల్గా మనకి ఏం జరుగుతుంది, జాగ్రత్తగా చూడండి, ప్రాసెస్ చెప్తాను మీకు. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైంది అనుకోండి, నాకు తెలుసు. ఇదేంటి మనకి లాగిన్కి సంబంధించి API, ఓకే బాగానే ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనం వెరిఫై కూడా చేయాలి కదా. వెరిఫికేషన్కి కోసం నేను ఇక్కడ మిడిల్ వేర్ ఉంటుంది అనమాట, మిడిల్ వేర్, ఓకే బాగానే ఉంది. దాంతోపాటు లాగిన్ APIకి వచ్చేటప్పుడు మనకి టోకెన్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఓకే ఇంకొంచెం నీట్గా మాట్లాడదాం. యూజర్ని కూడా అయితే మనం రాద్దాం ఇక్కడ, యూజర్. ఓకే, యూజర్ సింపుల్గా లాగిన్ APIకి ఒక రిక్వెస్ట్ని సెండ్ చేశాడు. సక్సెస్ఫుల్గా యూజర్ లాగిన్ కూడా అయిపోయాడు అనమాట. అంటే ఏమందాం మనం, సక్సెస్ అనేది చెప్దాం. అండ్ ఇప్పుడు మనకి లాగిన్ API అంటే ఇది మన సర్వర్ సైడే ఉంది కదా, అప్పుడు మనకి ఏం చేస్తుంది, టోకెన్ని జనరేట్ చేస్తుంది. ఓకే, టోకెన్ని జనరేట్ చేసింది. సో సింపుల్గా టోకెన్ ఇప్పుడు మనకి సర్వర్ సైడ్ ఉండదు, ఎవరి దగ్గర ఉంటుంది, ఫ్రంట్ ఎండ్లోనే ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఎండ్లో మనం లోకల్ స్టోరేజ్లో కానీ సెషన్ స్టోరేజ్లో కానీ కుకీస్ ఫార్మాట్లో కూడా మనం స్టోర్ చేస్తామని మనం మాట్లాడాం. సింపుల్గా టోకెన్ యూజర్ దగ్గరకు వచ్చేసింది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాగిన్. అండ్ ఇప్పుడు మనకి లాగిన్కి సంబంధించిన పని అయిపోయింది. సో సింపుల్గా లాగిన్ అయిపోయాడు కదా, దీన్ని ఎక్కడి నుంచి నేను రిమూవ్ చేస్తున్నా సో దట్ మీకు కొంచెం క్లారిటీగా అర్థం అవడానికి. టోకెన్ ఫ్రంట్ ఎండ్లో ఉంది, కానీ ఇప్పుడు ఇదే యూజర్ సర్వర్ ఏదైతే మనకుందో సర్వర్ని రాస్తున్నాను ఇక్కడ, సర్వర్ ఉంది. ఇప్పుడు సర్వర్తోనే ఇంటరాక్ట్ అవుతాడు కదా సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాక. అండ్ ఇప్పుడు ఏం చేస్తాడు, సింపుల్గా మనకి ఏదో ఒక రిక్వెస్ట్ అయితే పెడతాడనమాట. సారీ రివర్స్లో వచ్చింది ఇది, ఏముందిలేండి మళ్ళీ రాసేద్దాం ఇలా. అండ్ ఇప్పుడు మనకి స్లాష్ ప్రొఫైల్ రిక్వెస్ట్ని పంపించాడు, PROFILE. ప్రొఫైల్ రిక్వెస్ట్ని మనకి పంపించగానే ఏం జరుగుతుంది, ఓన్లీ ప్రొఫైల్ రిక్వెస్ట్ని సర్వర్ హ్యాండిల్ చేయగలుగుతుందా, ప్రొఫైల్ పంపిస్తే నువ్వు ఎవడవేని అడుగుతుంది. అందుకే మనం ప్రొఫైల్తో పాటు ఏం పంపించాలని చెప్పాను, టోకెన్ కూడా పంపిస్తామని చెప్పా. టోకెన్ సర్వర్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ సిగ్నేచర్. ఓకే, సక్సెస్ఫుల్గా ఇప్పుడు రిక్వెస్ట్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. అంటే రెస్పాన్స్ని కూడా ఇప్పుడు మనకి సెండ్ చేస్తుంది. రెస్ట్ని కూడా ఇక్కడ నేను పెట్టా. కానీ ఇక్కడ నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నా, అసలు ఇప్పుడు స్లాష్ ప్రొఫైల్లో టోకెన్ ఏదైతే ఇప్పుడు మనకు పంపించాడో రిక్వెస్ట్తో సర్వర్ ఏ విధంగా దాన్ని వెరిఫై చేసింది. వెరిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ కూడా ఉంటుంది కదా, అంటే టోకెన్ ఇప్పుడు మనకి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మనకి రెస్పాన్స్ పంపించాలి. సో ఈ వెరిఫికేషన్లో ఎవరు వస్తారు మధ్యలో, మనకి మిడిల్ వేర్ వస్తుంది అనమాట. అర్థమైంది కదా.
మనకి టోకెన్ ఇష్యూ చేసేటప్పుడు డైరెక్ట్గా జరుగుతుంది ప్రాసెస్. కానీ ప్రతిసారి సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత మళ్ళీ సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాడు అంటే ఏ రిక్వెస్ట్ పంపించినా సరే స్టార్టింగ్ మనకి మిడిల్ వేర్ వస్తుంది. అండ్ ఏదైతే యూజర్ మనకి /profile అనే రిక్వెస్ట్ని పంపించాడో ప్రొఫైల్ రిక్వెస్ట్తో పాటు మనకి టోకెన్ వెళ్తుంది అని కూడా అయితే చెప్పా. ప్రొఫైల్ రిక్వెస్ట్ ఇప్పుడు సర్వర్ దగ్గరికి వచ్చింది. అండ్ టోకెన్ ఇప్పుడు వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, మనకి మిడిల్ వేర్లో ఉంటుంది అనమాట. అంటే సింపుల్గా ఈ టోకెన్ని సర్వర్కి ఈ రిక్వెస్ట్ని పంపించే ముందు టోకెన్ని మిడిల్ వేర్ అనేది వెరిఫై చేసి దాని తర్వాత మనకి ఈ ప్రొఫైల్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకి సర్వర్కి పంపిస్తుంది. క్లారిటీ వచ్చిందా లేదా? సో ఈ విధంగా మనకి రిక్వెస్ట్తో పాటు టోకెన్ వెళ్ళింది. టోకెన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వస్తుంది. అండ్ సర్వర్ ఏం చేస్తుంది, రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మీకు JWT అంటే స్టేట్లెస్ అథెంటికేషన్ ఏ విధంగా జరుగుతుంది అని చాలా ప్రాక్టికల్గా మనం చూసాం. థియరిటికల్గా మీకు అర్థమైంది. అండ్ ఇప్పుడు మనకి అసైన్మెంట్ని కూడా మనం చూసాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లాగిన్ అయిపోయిన తర్వాత టోకెన్ జనరేషన్ మనం ఏ విధంగా చేస్తాం అనేది ఇప్పుడు మనం VS కోడ్లో ప్రాక్టికల్గా చూసాం యూజింగ్ దిస్ పర్టికులర్ కోడ్. మీకు దాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చా. కానీ ఇప్పుడు నేను ఏదైతే వెరిఫికేషన్ గురించి మాట్లాడానో మిడిల్ వేర్ని యూజ్ చేసి నెక్స్ట్ పంపించే రిక్వెస్ట్ని వెరిఫికేషన్ చేయాలి అని మిడిల్ వేర్కి సంబంధించిన వెరిఫికేషన్ కోడ్ని దాంతోపాటు అసైన్మెంట్ని కూడా ఇప్పుడు మనం అంటే JWT టోకెన్ని డైరెక్ట్గా ఇక్కడ నేను పెట్టేసి చూపించా కదా, మళ్ళీ ఈ కోడ్ మొత్తాన్ని మనం ఇప్పుడు ఒకసారి చేద్దాం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. సో దట్ ఫస్ట్ నుంచి మనం JWT అథెంటికేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చే ప్రతి రిక్వెస్ట్ని కూడా మనం ఏ విధంగా మళ్ళీ వెరిఫై చేయొచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ సక్సెస్ఫుల్గా మనం JWT అథెంటికేషన్ గురించి చాలా ప్రాక్టికల్గా అయితే మనం అర్థం చేసుకున్నాం.